ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష బలం ఈ ఉగాది వేళ విశేషంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ధనుస్సు రాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఉగాది వేళ విశేషంలో ఆ జానకిరామ్ ఇప్పుడు నూతన సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సర యోగ బలం ఎలా ఉంది, ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది జాతక బలంది సంతాన బలంది కుటుంబ బలంది అలాగే యోగ బలంది చదువు బలంది విద్య బలంది ఉద్యోగ బలంది వ్యాపార బలంది బిజినెస్ కోర్సు యోగ బలంది విదేశాన యోగ బలంది అనుకున్న యోగ బలంది నమ్ముకున్న వారి యోగ బలంది చూడు. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు, వారి జ్యోతిష బలంలో గోపాలకృష్ణుడు వచ్చిండు, అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు. కానీ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా లక్ష్మి కళ యోగ బలం ఉన్నదండి, సరస్వతి కళ యోగ బలం ఉన్నది. కానీ మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది. సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బంది పెట్టేవారు కూడా నలుగురు ఉన్నారండి, సరి సమాన యోగ బలం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 2025వ సంవత్సరం మే నెల వరకు మాత్రం శుభయోగాలు ఉంటాయండి. ఆ తర్వాత మాత్రం చతుర్థ స్థానంలో శని రాబోతుంది కాబట్టి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. చతుర్థ స్థానంలో శని అంటే మాత్రం ఒకటి ఆరోగ్యంలో ఇబ్బంది రావటం, రెండవది సంసారంలో ఇబ్బంది రావటం, మూడవది రుణ చిక్కులు రావటం, నాలుగవది కుటుంబంలో మాతృ సైడ్ అయినా పితృ సైడ్ అయినా సరే మాత్రం ప్రాణగండాలు రావటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి. ధనుస్సు రాశి వారు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నవగ్రహాల్లో వీరికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 5 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా శనిగ్రహం మాత్రం అనుకూలత అంతగా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. షష్టగ్రహ కూటంలో మాత్రం వీరికి అదృష్ట యోగ బలం కూడా ఉన్నది. పూర్వాషాఢ నక్షత్ర వారికి మాత్రం అదృష్ట యోగ బలం ఉన్నది. ఈ రాశి వారు మాత్రం మహాలక్ష్మిని పూజ చేయడం చాలా వరకు మంచిది. అష్టలక్ష్ముల్లో ధనలక్ష్మి ధానలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి గజలక్ష్మి విద్యలక్ష్మి వీరలక్ష్మి అలాగే శ్రీలక్ష్మి అలాగే వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం అష్టలక్ష్ముల యోగ బలానికి మాత్రం వీరు పూజ చేయడం చాలా వరకు మంచిది. స్త్రీలు కూడా పూజ చేస్తూ అలాగే పురుషులు కూడా పూజ చేస్తూ శుక్రవారం గురువారాన్ని కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అంటారండి, అది వాస్తవమేది. గురువారం శుక్రవారం పూజ చేయడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మూల నక్షత్రం వారికి మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం మూలా నక్షత్రం, విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. కొందరు జాతక గ్రహాలు విద్య విషయంలో గ్రహాలు మంచిగా లేకుండా పుట్టుక నుంచి విద్యార్థులకు ఇబ్బందులు చిక్కులు చికాకులు మానసిక బాధలు మతిమరుపు బాధలు నైట్ చదివితే ఉదయం మర్చిపోవటం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు, కళలు వచ్చేవారు, ఎక్కువ కళలు వచ్చేవారు, పీడ కళలు వచ్చేవారు, మర్చిపోయేవారు, అలాగే తడబడేవారు, అలాంటి ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చిన వారు మాత్రం బాసర సరస్వతి దేవతను పూజ చేయటం, అలాగే లలిత సహస్రనామాలు చదవటం, విష్ణు సహస్రనామాలు చదవటం, లేక చదవకపోతే మాత్రం మామూలుగా ఆ దేవతల్ని పూజ చేసినా ఏం పర్వాలేదండి, మంచి జరిగే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇటుపోయిన ఈ రాశి వారికి సరి సమాన యోగ బలం ఉన్నదండి. ఈ సంవత్సరం 50% మంచి ఉన్నది, 50% ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది వీరి జాతక బలానికి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు మాత్రం ప్రఖ్యాతులు చాలా సంపాదిస్తారు, కానీ ధన నష్టం చాలా వస్తుందండి. ఎవరో చేసిన దానికి వీరికి నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల్లో కూడా మాత్రం గొడవలు ఉంటాయండి, ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఓపిక చాలా ఉంటుందండి. ధనుస్సు రాశి వారికి ధనుస్సు అంటేనే ఒక బాణానికి సంబంధించింది. వీరు ఎంట బాణం లెక్క ఇంకోటి ఉందనుకో మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది. అంటే వీరు ఏ పని చేసినా మాత్రం ఇంకొకరిని తీసుకొని ఆ కార్యక్రమం మొదలుపెట్టడం చాలా వరకు మంచి ఫలితం కనబడే అవకాశం ఉందండి. ఒంటరిగా చేయాలంటే మాత్రం ఇబ్బందులు తప్పవండి. కానీ మాత్రం వీరికి తగ్గట్టు వీరు మనసు తెలిసిన వారు కావచ్చు, వీరికి మనసుకు నచ్చిన వారు కావచ్చు, ఫలానా వారితో పని మొదలు పెడితే మంచిది అనిపించిన వారు కావచ్చు, వాళ్ళతో ఏ పని మొదలు పెట్టినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.
ముఖ్యంగా మాత్రం ధన విషయంలో, రుణ విషయంలో, విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆర్థిక విషయంలో అన్ని విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దారిద్ర్యబాధలు, చిక్కులు, చికాకులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ దారిద్ర్యబాధలు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇది ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం నవగ్రహాలని ఆరాధన చేయటం, శనీశ్వరుని పూజ చేయటం, తైలాభిషేకం చేయటం, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, అలాగే హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే విఘ్నేశ్వరుని మాత్రం వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం కొబ్బరి నూనెతో దీపం పెట్టడం, అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం గోమాతను పూజ చేయటం స్త్రీలు. అలాగే వీరి జ్యోతిష బలానికి చూడాలంటే తులసి మాతను పూజ చేయటం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి. ఇక గృహబలం మీద చూడాలంటే మాత్రం కానీ గృహ రుణాలు తీసుకున్నవారు, గృహం కట్టాలనుకునేవారు, కొనాలనుకునేవారు, అమ్మాలనుకునేవారు ఆటంకాలకైతే తప్పవండి. కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. వారి జాతక బలంగా వారు ఎంత కష్టపడ్డా కానీ ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు ఇది ఎంత కష్టపడ్డా ఎంత మామూలుగా ఉన్నా మాటలు తప్పవండి. ఈ ఓపిక ఉంటే మాత్రం తిరుగుండదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వీరికి మార్చి, ఏప్రిల్, మే, అలాగే జూన్, జూలై, ఆగస్టు వరకు ఇబ్బందులు ఉంటాయండి. ఆగస్టు నుంచి తర్వాత కొద్ది వరకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే విదేశానం ఏ దేశం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం చాలా వరకు మంచిది. కళాకారులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం చాలా చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉందండి. రెవెన్యూ రంగం వారికి కూడా చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నది. ధనయోగంలా, కుటుంబ యోగంలో, ఆరోగ్య యోగంలో చాలా వరకు చికాకులు వస్తాయి. వచ్చినా కానీ వాటిని మీరు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి మీరు జాతక బలానికి. వీరి పేరు మీద మాత్రం ముఖ్యంగా కాలసర్ప దోషం కూడా మాత్రం చాలా వరకు ఉన్నదండి వీరి జాతక బలానికి. కాలసర్ప దోషం అంటే సర్పం వీరి ఎంట ఉన్నట్టు కాదండి, సర్పం వీరిని పగబట్టినట్టు కాదండి. కాలమే వీరికి సర్పం లెక్క ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందనే యోగాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారి జాతక బలానికి ముఖ్యంగా చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం దగ్ధకాలంలో చేయవద్దండి. దగ్ధకాలంలో చేయొద్దు. అలాగే తిథి సంధ్యలో చేయొద్దు. తిథి సంధ్య అంటే మాత్రం ఒక రోజులో మాత్రం 2 తిథులు కలిసి వస్తూ ఉంటాయండి. అంటే ఒక ఉదయం ఒక తెల్లారుదామున ఒక తిథి వస్తుంది, కానీ మాత్రం నైట్ మధ్యాహ్న యోగ బలంలో ఒక తిథి వస్తుంది. దాన్ని తిథి సంధ్య అంటారు. అలాంటి ఘడియలో మాత్రం చేయొద్దు. చేస్తే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం కలిసి వచ్చే యోగం మాత్రం రాబోయే కాలంలో మంచిగా ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఊహించని సంఘటనలు, అలాగే నమ్ముకున్న వారి నుంచి ద్రోహాలు, అలాగే వీరి జాతక బలానికి కుటుంబం నుంచి ఇబ్బందులు. కానీ మాత్రం ఇదివరకు ధనం ఉన్నంత కాలం చాలామంది వరకు మీరు జయన్నవారు ఇప్పుడు మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా ఉన్నదండి. ముఖ్యంగా ఈ రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఈ సంవత్సరం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే ఈ రాశి వారికి మనోధైర్యం చాలా ఉంటుంది. కాబట్టి మాత్రం ఇబ్బందిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా. ముఖ్యంగా మాత్రం పురుషుల కంటే స్త్రీలు మాత్రం శారీరకంగా కంటే మాత్రం మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి మాత్రం స్త్రీలు మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉందండి. కుటుంబంలో కానీ, సంతానంలో కానీ, కెరీర్లో కానీ, అలాగే తల్లుల సైడ్ కానీ, అత్తమాల సైడ్ కానీ, చదువుకునేవారు కానీ, ఖచ్చితంగా కొన్ని రంగాల్లో నడిచేవారు కానీ ఇబ్బందులు వచ్చిన వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. కానీ కొన్ని కోర్టు కేసులు, చిక్కులు, చికాకులు, ధనబాధలు, రుణబాధలు, నమ్మిన వారు మోసం చేసిన వారు, ఇలాంటి సంఘటనలు వారు మాత్రం చాలా వరకు ఓపిక తీసుకోవడం మంచిది వీరి పేరు మీద. కానీ మీరు జాతక బలానికి మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కరెక్ట్ వీరి జ్యోతిష బలానికి కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. ఎవరి కులదేవత వారికి తెలిసి ఉంటుంది, లేదా మాత్రం వారి ఇష్టదేవత పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎక్కడైనా వారి ఉండే గ్రామంలో కావచ్చు, ఊర్లో కావచ్చు, వారి ప్రాంతంలో కావచ్చు, ఖచ్చితంగా పురాతన ఆలయాలు ఉంటాయి. ఆంజనేయ స్వామిది కానీ, రాముల వారిది కానీ, వెంకటేశ్వర స్వామిది కానీ, లేదా శివుడిది కానీ పురాతన ఆలయాలు ఉంటాయా, ఆ ఆలయాలకు సందర్శనం చేయటం చాలా వరకు మంచిది. వారి కోరికలు తీరాలని కాదు, వారు అనుకున్నది కావాలని పోవడం కాదండి. మా మీద ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు వచ్చినా కానీ తట్టుకుని నిలబడే శక్తి దేవుడాన్ని వెళ్తే వారికి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుందండి. అలాగే అన్ని రాశులతో పాటు మాత్రం ఈ రాశి వారు కూడా మాత్రం కాలరిష్ట యోగం, దేశరిష్ట యోగం, అలాగే కాలసర్ప దోషం, అలాగే మాత్రం షష్టగ్రహ కూటమి మూలంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి మాత్రం ఈ రాశి వారు మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం
కొన్ని కార్యాలు చేపించడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం జపాలు, హోమాలు, దానాలు చేపించడం చాలా వరకు మంచిది. అలాగే గోధుమ దానం చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే గోమాతను పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి పేరు మీద కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అని 2 చెట్లు ఉంటాయండి. ఆ వృక్షాలని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది. ఇంటికి మాత్రం ముఖ్యంగా మాత్రం ఈశాన్య భాగంలో మాత్రం చాలా బరువుగా పెడుతూ ఉంటారండి. కానీ మాత్రం వీరు మాత్రం ఈశాన్య భాగం కూడా పెట్టవచ్చు. అలాగే ఆగ్నేయ భాగం కూడా పెట్టవచ్చు అండి. పెడితే చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ వలన చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. ధనుస్సు రాశి వారికి శుభం భూయాత్.